బూడిదతో రోడ్లు, ఇది చంద్రబాబు గారు చెప్పిన కాన్సెప్ట్. ఆర్ఎండ్బి అధికారుల సమీక్షలో ఆ మాట వాడారు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. సో నిజంగా బూడిదతో రోడ్లు వేయొచ్చా లేదా అనేది కూడా స్టడీ చేయాల, అది ఎక్కడైనా ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా అనేది కూడా స్టడీ చేయాల, అది సాధ్యమా అసాధ్యమా అనేది కూడా స్టడీ చేయాల. జస్ట్ చంద్రబాబు గారు ఇలా అన్నారు, సో బూడిద అనేది మనకి చాలా చీప్, మనం చాలా చీప్గా దాన్ని వాడతాం ఆ పదాన్ని. ఇదిగోండి, బూడిద ప్రత్యేకంగా బొగ్గు మీద ఫ్లై యాష్ వివిధ కారణాల కోసం రహదారి నిర్మాణంలో ఉపయోగించబడుతుంది. రోడ్డు నిర్మాణంలో బూడిదను ఉపయోగించడం వల్ల కొన్ని ప్రయోజనాలు: నేల లక్షణాలు పెరుగుదల, ఖర్చు ప్రభావం, మెరుగైన పనితీరు, పర్యావరణ ప్రయోజనాలు, వనరుల పరిరక్షణ, మెరుగైన పని సామర్థ్యం, తగ్గిన నిర్వహణ. ఖర్చు తగ్గుద్ది, చాలా సింపుల్, ఖర్చు తగ్గుద్ది. తారు కొనాలంటే రేటు ఎక్కువ ఉంటుంది, చిప్స్ కొనాలంటే రేటు ఎక్కువ ఉంటుంది, బూడిద తక్కువ రేటుకు దొరుకుద్ది. అందులోకి మన రాష్ట్రంలో థర్మల్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి, వాళ్ళకి ఆ బూడిద వేస్ట్, వీళ్ళు కొని రోడ్ల మీద వేస్తారు. మంచిగా చెప్పిన కాన్సెప్ట్ ఇదే. సో బిఫోర్ యూ ట్రోల్